బ్రో న్యూస్ చూసారా? హాట్గా కొండా సురేఖ గారు కేటీఆర్ గారి పైన ట్విట్టర్ అంతా తగలబడిపోతుంది అక్కడ. అలాగే నాగార్జున గారు కూడా ఇప్పుడే ట్వీట్ చేశారు. అసలు ఏమనుకుంటున్నారు? అసలు నిజమే అంటున్నారా దీనిపైన? అంటే జనరల్గా తెలంగాణ పాలిటిక్స్ అనేది డిఫరెంట్ బై కంపేర్ టు ఆంధ్ర పాలిటిక్స్. ఆంధ్రాలో ఏంటంటే కమ్యూనిటీ పాలిటిక్స్ ఉంటాయి, ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏదో దాన్ని ఎత్తేసుకుంటారు ఖచ్చితంగా. తెలంగాణలో ఏంటంటే వీళ్ళ మనోభావాలతో ఇంపార్టెంట్ ఇక్కడ. అంటే వీళ్ళ కులాలు మతాలు ఏముండవు, మాట మనోభావాలు వీటితోనే సంబంధం ఉంటాయి తెలంగాణ వాళ్ళకి. సో ఎందుకంటే ఇక్కడ వాళ్ళ ట్రీటింగ్ అంతా వేరే ఉంటుంది, ట్రీట్మెంట్ అంతా. సో తెలంగాణ వాళ్ళ జోలికి మనం అంటే ఎక్కువ వాళ్ళ గురించి అసలు మాట్లాడుకోవడం కూడా అనవసరం. దే ఆర్ అన్ఫిట్ ఫర్ పాలిటిక్స్లో. ఏదో డబ్బు వాటి చుట్టూ తిరుగుతుంది కాబట్టి వాళ్ళకి ప్రాపర్ పాలిటిక్స్ ఏంటనేది తెలియదు తెలంగాణ లీడర్స్కి. సో ఇంకా కాస్త కూస్త నాలెడ్జ్ ఉందంటే కేసీఆర్ గారి ఫ్యామిలీకి ఉందని చెప్పచ్చు. సో అలా చూసుకుంటే కనుక కేటీఆర్ గారు ది బెస్ట్ లీడర్ అని చెప్పొచ్చు. బికాస్ ఆఫ్ ఆయన చేశాడు కదా తెలంగాణ ఐటీ మినిస్టర్, అంటే నాలెడ్జబుల్ లీడర్ అని చెప్పొచ్చు. సరే వాళ్ళు ఓడిపోయారు అంటే అక్కడ జనాలకు మంచి చేయకపోయి ఉంటే ఓడిపోయి ఉంటారు. సో ఓవరాల్గా కేటీఆర్ గారికి అయితే గుడ్ రివ్యూ ఉంది ఆయన మీద. అవును, అది పక్కన పెట్టేస్తే పొలిటికల్ పార్ట్ ఆఫ్ పక్కన పెట్టేస్తే ఇది పొలిటికల్ హీట్ కన్నా ఇంకా ఎక్కువే ఉంది సినిమా ఇండస్ట్రీ అదే ఈ క్రమంలో వాళ్ళు ఓడిపోయిన తర్వాత చాలా కింద స్థాయి నుంచి పైకి వచ్చిన లీడర్ రేవంత్ రెడ్డి గారు. సో మరి ఆయన చాలా వ్యాఖ్యలు చేసి తొందరపడి మాట అనరు. ఆయన మాట అన్నాడంటే అది ఒక డిఫరెంట్ వేలో వెళ్తుంది. ఆయన వీళ్ళకన్నా షైనడ్ లీడర్ అని చెప్పొచ్చు ఆయన. ఎందుకంటే వీళ్ళు ఓకే బెటర్ అనుకుంటాం తెలంగాణలో. సో వీళ్ళని మించి అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కష్టపడి పైకి వచ్చాడు. వీళ్ళ నాన్న అంటే కేసీఆర్ గారు సీట్ వేస్తే కేటీఆర్ గారు నిలబడ్డారు. బట్ రేవంత్ రెడ్డి గారికి ఎవరో సీట్ వేయలా, ఆయన ఓన్ గా నిలబడ్డాడు. సో ఆయన మోసం చేసిన వాళ్ళ గురించి కూడా, లేడీస్ గురించి కూడా ఆయన మాట అన్నాడు. ఏమనంటే నన్ను నమ్ముకున్న అక్కలందరూ ముందు వరుసలో ఉన్నారు, మిగిలిన వాళ్ళందరూ వెనకబడిపోయారు. నేను ఆ రోజే సబితా ఇంద్రారెడ్డి గారు ఇష్యూ అయినప్పుడు కూడా ఆయన చెప్పారు అనమాట. సో మరి కొండా సురేఖ గారికి కాంగ్రెస్ పార్టీలో కానీ రేవంత్ రెడ్డి గారి దృష్టిలో కానీ ఎంత హైలైట్ ఉందనేది మరి మనం చెప్పక్కర్లేదు. సో ఆవిడ రేంజ్ వేరే ఉంది పార్టీలో. ఆవిడ కూడా ఫస్ట్ నుంచి కాంగ్రెస్ పార్టీనే నమ్ముకున్నారు. ఆవిడ పైన రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ భర్త గురించి సినిమాలు తీశారు. సో మరి ఈ రోజు ఆవిడ మాట్లాడిన మాట ఏంటంటే కొంచెం అది నమ్మాలా లేదా అనే విధంగా ఉంది. అంటే నాగ చైతన్య గారు, సమంత గారు విడాకులు తీసుకోవడానికి కారణం కేటీఆర్ గారు అని చెప్పారు. సో మరి దీని వలకాల వాస్తవం ఎంత ఉంది అనేది ఒకవేళ లోగుట్టు వాళ్ళకి తెలుసా, లోగుట్టు శివయ్య గారికి అంటారు, మరి అది వాళ్ళకి తెలుసా లేదా అనేది అది ఎంతో కొంత నిజం లేకపోతే అయితే మాట్లాడరు ఆ మాట. తొందరపడి నోరుజారి రకాలైతే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్న ప్రెసెంట్ లీడర్లు అయితే. అయినా ఇప్పుడు వచ్చి కొండా సురేఖ గారు కేటీ గారిని టార్గెట్ చేయాల్సినంత సిచ్యువేషన్స్ అయితే ఏం లేవు. అంటే సిచ్యువేషనల్గా కాదు, మొన్న రేవంత్ రెడ్డి గారు పెట్టిన హైడ్రా ఆ చుట్టూతానే ఎవరు కాంగ్రెస్ మినిస్టర్లను కలిసినా వాళ్ళ నుంచి ఎంతో కొంత రాబట్టాలని మీడియా ప్రయత్నం జరుగుతుంది. సో ఆయన మొదటిగానే నాగార్జున గారితో మొదలు పెట్టారు. సో మరి అది చాలా దూరం వెళ్ళింది. అది అటు ఫ్యాన్స్ కూడా చాలా హర్ట్ అయ్యారు. ఆయనకు కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా చేశారని చెప్పి ఆయన దానిపైన స్పందించారు. సో మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి ఈజీగా కార్నర్ చేయడానికి ఒక కారణం అయితే దొరికింది అవతల బీఆర్ఎస్ వాళ్ళని. వాళ్ళు ప్రతి దాంట్లో వీళ్ళని ఏదో ఒకటి కెలుకుతున్నారు, మాట అంటున్నారు. బట్ ఆ పరిణామంలోనే ఈవిడ ఆ మాట అనుండొచ్చు. అంటే ఒకవేళ నిజం అనడానికి లేదు, అబద్ధం అనడానికి లేదు, ఎంతో కొంత నిజమైతే. ఎందుకంటే కేటీఆర్ గారి మీద ఇంతకు ముందు కూడా కొంచెం అపోహలు ఉన్నాయి. అంటే ఆయన ఇట్లా చేశాడని న్యూస్లు ఉన్నాయి. అంటే హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గారి విషయం ఉంది చూసారా, ఆ విషయంలో కూడా ఆయన ఆవిడ జీవితాన్ని నాశనం చేశాడు. డ్రగ్స్ కేసు పడితే ఆమెను బయటకు తీసుకొచ్చాడు. దీనిపైన కూడా ప్రీవియస్ కొన్ని డేస్ ముందే వేరే వాళ్ళు మాట్లాడారు. ఇట్లా చెప్పారు, రకుల్ ప్రీత్ సింగ్ జీవితం ఎండ్ అయిపోవడానికి కూడా కారణం కేటీఆర్ గారే అయ్యి ఉండొచ్చు అని కొంతమంది అన్నారు. అంటే ఆయనకి సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలతో ఫ్రెండ్షిప్ ఉంది భయ్య. సో వాళ్ళ కాంటాక్ట్స్ ద్వారా కొంతమంది హీరోయిన్లతో ఈయన ఏదన్నా కార్యకలాపాలు జరుపుతాడని చెప్పి ఒక బ్యాడ్ నేమ్ ఉంది ఆయనకి. సో అది మరి ఆయన చేస్తాడా లేదా అనేది మరి ఎంతో కొంత నిజం లేకుండా ఎవరో రాయరు. ఇంతే కొండా సురేఖ గారు ఏమన్నారు అసలు కేటీఆర్ పైన కొండా సురేఖ గారు వచ్చి, కేటీఆర్ అనేవాడు అసలు మమ్మల్ని మాట్లాడటానికి అర్హుడు కాదు, ఎందుకంటే అతనిది మొత్తం ఇదే పద్ధతి, వాళ్ళు విడిపోవడానికి డ్రగ్స్ కేసులు పెట్టడానికి లేనిపోని అని క్రియేట్ చేస్తాడు కేటీఆర్. ఆ క్రియేటర్ అనమాట. అంటే తన నాలెడ్జ్తో యువతల వాళ్ళని ఎట్లాగా క్రియేట్ చేయాలనే విషయాలు క్రియేట్ చేస్తాడు. సో అట్లా నాగ చైతన్య వాళ్ళు నాగార్జున గారిని కూడా బెదిరించాడు. ఏది సమంత గారిని
పంపించాలి, ఎందుకంటే మీది కన్వెన్షన్ కూల్చేస్తాం మేము, లేదంటే అది కూల్చకూడదంటే సమంత గారిని మా దగ్గరికి పంపించాలని నాగార్జున గారితో రిక్వెస్ట్ పెట్టారంట. చాలా అంటే అనుంటారా అంటే ఇది వినడానికి చాలా అసభ్యకరంగా ఉంది. మరి అనుంటారా అంటే వీళ్ళ క్లోజ్డ్ సోర్స్ వీళ్ళకి రాకపోతే ఇప్పుడు చాలా పెద్ద మాట అది, ఎందుకంటే మొత్తం ఫోకస్ అంతా ఇప్పుడు ఆవిడ మీద ఉంటుంది. ఆవిడ ఒక లేడీ అయ్యి ఉండి ఎలా మాట్లాడతారని. మళ్ళీ అదే క్వశ్చన్ అడిగితే అంతకుముందు ఫోన్ ట్యాపింగ్ లో హీరోయిన్ల గురించి కూడా కేటీఆర్ విషయాలు బయటకు వచ్చినాయి అని చెప్పి అది ఎలా చేస్తున్నారు అప్పుడు ప్రశ్నించలేదా అంటే నేను అప్పుడు ప్రశ్నించాను, ఆ రోజుకి ఎవరికి అది తెలియదు అనుకుంటా అని చెప్పి ఆవిడ చెప్పారు. సో మరి ఆవిడైతే ఎంతో అంటే ఆవిడ మాటలు మరి ఇప్పుడు అందరూ వింటారు ఖచ్చితంగా. అది ఆవిడ అంత కఠినంగా మాట్లాడారంటే ఎంతో కొంత 1% అన్న మ్యాటర్ తెలియకుండా అయితే మాట్లాడరు కదా. ఊరికే వాళ్ళు నిందేశారు ఈవిడ నిందేయడం. మరి దీనిపైన నాగార్జున గారు స్పందించారు కదా, మరి ఆయన మరి నాగార్జున గారు ఆటోమేటిక్ గా ఆబ్వియస్లీ రెస్పాన్స్ అవుతారు కదా, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీని ప్రతిసారి కాంగ్రెస్ వాళ్ళు కార్నర్ చేయడం, ఆల్రెడీ ఇప్పటికే కూల్చేశారు, వాళ్ళ బాధలో వాళ్ళు ఉంటారు. సో దాని హెడ్ఎక్స్ లో ఆయన ఉంటారు. ఈ క్రమంలో మళ్ళీ ఇదొక కొత్త ఇష్యూ. మళ్ళీ నాగార్జున గారు ఎక్కడ కనపడినా మీడియా అంతా ఏకేస్తారు, ఎక్కడ కనపడినా ఏకేస్తారు. ఏంటి సార్ ఇట్లా అంటున్నారు అట్లా అంటున్నారు, సమంత గారిని ఇట్లా పంపించమన్నారు. కానీ ఆయన అంత హీటెడ్ గా అయితే రెస్పాండ్ అవ్వలేదు అనిపించింది. అంటే ఆయనే ఉన్నారు చెప్పండి, మీరు మాట్లాడుకోండి, దోషులు మీరు చేసుకోండి, రాజకీయ పార్టీలు మా మీద అంటే సినిమా వాళ్ళ మీద వాళ్ళ మధ్యలో తెచ్చి ఇన్వాల్వ్ చేయొద్దని చెప్పి నాగార్జున గారు అయితే పెట్టడం జరిగింది. సో మరి ఎంత ఇన్స్టెంట్ గా ఆయన స్పందించారంటే మ్యాటర్ ఎంత పవర్ఫుల్ గా వెళ్ళిందో చూడాలి మరి. ఇంకా సో ఈ కారణం చేతే డివోర్స్ అయిందని అనుకుంటున్నారా మీరు? ఈ కారణం అంటే ఈ ఒక్క కారణం అని కాదు, పర్టికులర్ గా సమంత గారి మీద చాలా నెగిటివ్ ఉందన్నమాట సోషల్ మీడియాలో. కానీ ఆవిడ అంతకు ముందు ఎన్నో ఫోటోలు పోస్ట్ చేశారు సోషల్ మీడియా, వేరే అంటే పెళ్ళైన తర్వాత వేరే వాళ్ళతో తిరిగి ఆ ఫోటోలు చాలా గలీజ్ గా చాలా నెగిటివ్ కామెంట్స్ కూడా భరించారు ఆవిడ. అలాగే ఆవిడ పిఆర్ టీము ఎవరైతే ఉంటారో నాగచైతన్య విడిపోయిన తర్వాత నాగచైతన్య గారి మీద చాలా నెగిటివ్ ఆర్టికల్స్ రాయడం, వాళ్ళు చాలా నెగిటివ్ ప్రచారం చేశారు. మెయిన్గా 2 విషయాలు అనుకుంటున్నారు. ఒకటి ఏంటంటే నాగచైతన్య గారు శోభితతో ఇష్టపడిన తర్వాత అందుకోసం డివోర్స్ తీసుకున్నారని ఒక టాపిక్ అనుకుంటే, ఇంకోటి ఏంటంటే సమంత క్యారెక్టర్ ఆఫ్ తను చేసే క్యారెక్టర్స్ వల్ల కూడా వాళ్ళ ఫ్యామిలీకి కొంచెం అంటే పెళ్లికి ముందు ఆవిడ చెప్పింది ఏంటంటే పెళ్లికి ముందు నువ్వు సినిమాలు కూడా చేసుకోవచ్చు అని చెప్పారంట, పెళ్లి తర్వాత నువ్వు సినిమాలు చేయొద్దు ఇబ్బంది అవుతుంది పబ్లిక్ లో అని చెప్పారంట. సో అదొక రీజన్ అయ్యి ఉండొచ్చు ఆవిడ విడిపోవడానికి. అట్లాగే మరి ఆవిడ చేసేది అంటే ఎంతసేపు తప్పు చూపిస్తున్నారు కానీ అట్లా ఆమె చేయకుండా ఎంతో కొంత తప్పు లేకుండా ఆమెని వదిలేరు కదా. ఈ శోభిత మ్యాటర్ కూడా వాళ్ళు విడాకులు అయిన దగ్గర 6 నెలలు దాటిపోయిన తర్వాత ఆవిడతో ఫోటోలు అయితే బయటకు వచ్చినాయి చైతు గారి. సో మరి ఆబ్వియస్లీ మగాడు అనేవాడు. ఈ 2 టాపిక్స్ మనం పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మెయిన్గా ఇంకో టాపిక్ వచ్చింది. ఇప్పుడు కొండా సురేఖ గారు కూడా ఈ టాపిక్ని రైస్ చేశారు. అయితే బలంగా ఈ టాపిక్ వల్లే విడిపోయింటారని మనం బలంగా నమ్ముకోవాలంటారా? అంటే అందులో వాస్తవం ఎంత ఉందని తెలియదు కదా. సో ఆవిడ చెప్పారంటే మినిమం వాస్తవం ఉంటుందని నమ్ముతారు ఎవరన్నా. సో ఆవిడ అనవసరంగా ఒక మినిస్టర్ హోదాలో ఉండి అంత అబద్ధం ఆడాల్సిన పని ఆవిడకి లేదు. సో మరి అదే కదా నాగార్జున గారు కూడా మీరు మాట్లాడుకుంటూ కానీ మమ్మల్ని లాగద్దని చెప్పి, సో అది దాన్ని ఆపడానికి ఇదంతా కంట్రోల్ చేయడానికి ఆయన ట్వీట్ వేసి ఉంటే ఆయన రియాక్ట్ అవ్వాల్సిన పని అయితే మరి లేదు. సో మరి అట్లా చూసుకుంటే అట్లాగే అంత ముందు సమంత గారి మీద ఒక అపోహ ఉంది, అంటే కంప్లైంట్ ఉంది. వెళ్తూ ఆవిడ నాగార్జున గారి ఖజానా నుంచి ఒక 300 కోట్లు పట్టుకెళ్ళిపోయారు బర్ణం కింద అని. 250 నుంచి 300 నెంబర్ నడుస్తుంది, అది అంతా కరెక్ట్ గా తెలియదు. మరి ఏదైనా సమంత గారి అయితే కొంచెం బ్యాడ్ నేమ్ ఉంది. నాగచైతన్య గారు ఏంటంటే ఆయనతో ఎక్కడ కాంట్రవర్సీలో ఉండడు ఆయన మాక్సిమం. ఒక సమంత గారి కాంట్రవర్సీ తప్ప అప్పుడు నాగేశ్వరరావు గారిని అన్నా కూడా ఆయన చాలా పద్ధతిగా రియాక్ట్ అయ్యారు బాలకృష్ణ గారి మీద. సో ఆయన పెద్దగా కాంట్రవర్సీలు అసలు 90% ఉండరు, ఎందుకంటే ఆయన సాఫ్ట్ హార్టెడ్ పర్సన్. అతనికి ఏంటంటే మంచి ఫుడ్, మంచి రేజర్ అని ఏదో కార్లు ఆ పిచ్చి ఉంటుంది, కానీ ఎంతసేపు ఇంకొకళ్ళ మీద పడాలి అనే మాట అనాలని. ఆబ్వియస్లీ మగవాళ్ళు ఏంటంటే ఇక ఒక అమ్మాయి పోతే ఇంకొక అమ్మాయి అందరూ అది ఆటోమేటిక్గా ఉంటుంది. సో మరి అంత అందగాడిని ఇప్పుడు విజయ్ దేవరకొండ కూడా ఎంతమంది అమ్మాయిలు కోరుకుంటారు. సో నాగచైతన్య ఆబ్వియస్లీ అందగాడు, సో అతను కోరుకోవడంలో అమ్మాయిలు తప్పు లేదు. సో తను ఎక్కడ పీస్ఫుల్గా ఉంటాడు అనే పీస్ తను ఎత్తుక్కున్నాడు. మరి తిన్న నమ్మాడు అనుకుంటా సమంతాని. సో తను మోసం చేసింది, తను ఇంకో ఆబ్వియస్లీ నెక్స్ట్ ఆప్షన్ పెట్టుకున్నాడు. మరి ఇప్పుడు ఫైనల్గా ఏంటంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ మీద టార్గెట్ చేసి వాళ్ళ బ్యాక్ ఎండ్ జరిగినటువంటి విషయాలన్నీ బయటికి తీసుకురావాలనుకుంటున్నారా ఏంటి? అంతే అవ్వచ్చు కదా. ఇప్పుడు కాంగ్రెస్ మెయిన్ ఫస్ట్లో మోటో ఏంటి అంటే బీఆర్ఎస్ లీడర్స్లో ఎవరెవరు వాళ్ళని గెలికారు అంతకు ముందు వాళ్ళు ఓటమిలో ఉన్నప్పుడు, ఈ రోజు వాళ్ళ మీద కంపల్సరీ రివెంజ్ డ్రామా స్లోగా 1 by 1 వేసుకుంటూ వెళ్తున్నారు అనమాట. సో ఆల్రెడీ కేటీఆర్ 2-3 సార్లు పోలీసులు కామెడీ వీడియోలు అవన్నీ వచ్చినాయి తీసుకెళ్ళటం, అసెంబ్లీలో దగ్గర నుంచి అట్లా తీసుకెళ్ళటం. సో మరి ఒక టార్గెటెడ్గా అయితే చేస్తున్నారు. మరి ఇట్లా ఇప్పుడు సినిమా వాళ్ళని లాగారు కాబట్టి అందులో వాస్తవం అయితే ఉండొచ్చు అనే కొంచెం నేను నమ్ముతున్నాను. సో మరి చూద్దాం, అది సమంత గారు తప్ప లేదంటే అసలు కేటీఆర్దే తప్ప
ఊరికే అపోహ, ఆమె చెప్పిందంత ఫేక్, రానున్న రోజుల్లో మరి మీడియా నుంచి ఆమె ఎలాంటి మాటలు చెప్తుందో ఇప్పుడు దానిపైన కూడా ఆవిడ రిటర్న్ స్పందించాలి మళ్ళీ ఇంకో వీడియోలో, లేకపోతే చాలా నెగిటివ్గా వెళ్ళిపోతుంది ఇది. ఖచ్చితంగా, ఎందుకంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆ స్టేట్మెంట్కి ఇంకో స్టేట్మెంట్ ఇవ్వకపోతే అరే వీళ్ళు జనాలు ఊరికే స్టేట్మెంట్ ఇచ్చారని అనుకుంటారు. సో చూద్దాం మరి ఫ్యూచర్లో దీనిపైన ఇంకెలాంటి స్టేట్మెంట్స్ రాబోతున్నాయో, కేటీఆర్ గారు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, ఇంతకీ ఎలా రెస్పాండ్ అవుతారు అనుకున్నారు? అదే కదా, ఆయన హీరోయిన్ల మీద వచ్చినప్పుడు ప్రతిసారి తిప్పి కొడతాడు, నాకు ఆ హీరోయిన్తో ఏముండదండి, నా ఫ్యామిలీ నాకుంది, నాకు పిల్లలు ఉన్నారు, అట్లాంటి నేను ఎందుకు చేస్తా అని చెప్పి. సో మరి జెంటిల్మ్యాన్ ముసుగుల్లో చాలా మంది తప్పులు చేసేవాళ్ళు ఉన్నారు. సో మరి ఈయన ఎంతవరకు చేశాడా లేదా అనేది, అంటే హీరోయిన్లతో చాలా మంది ఇదే ఆర్టికల్స్ రాశారు ఆయన మీద, మరి ఆయన ప్రతిసారి తిప్పి కొడతా వచ్చాడు. మరి దీనికి ఎట్లా స్పందిస్తాడు కేటీఆర్ అనేది కూడా చూడాలి.